ఓలా ఊబర్ కంపెనీలకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఓలా ఊబర్ కంపెనీలకి ధీటుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సర్కార్ ట్యాక్సీ అనేటువంటి పేరుతో ఒక యాప్ని డిజైన్ చేయబోతుంది. ఆ యాప్ ద్వారా ఎంతోమంది డ్రైవర్లకు వాహనదారులకు లబ్ధి చేకూరేలాగా ఈ నిర్ణయం తీసుకుంటున్నామంటూ కేంద్ర సహకార శాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు చెప్పినటువంటి నేపథ్యంలో అసలు ఈ సహకార ట్యాక్సీ యొక్క ప్రత్యేకతలు ఏంటి, దానివల్ల ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది, ఎవరెవరికి లబ్ధి చేకూరుతుంది అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఓలా ఊబర్కి పోటీగా త్వరలో సహకార్ ట్యాక్సీ, ఓలా ఊబర్కి పోటీగా మరో కొత్త యాప్ అందుబాటులోకి రానుంది. అలాగని ఏ ప్రైవేట్ సంస్థతో కాదు, కేంద్ర ప్రభుత్వమే స్వయంగా దీన్ని తీసుకురాబోతోంది. సహకార ట్యాక్సీ పేరిట దీన్ని తీసుకురానున్నట్లుగా కేంద్ర సహకార మంత్రి అమిత్ షా ప్రకటించారు. సహకార సంఘాల మాదిరిగా ఇది పనిచేస్తూ ఉంది. దీంతో ఇందులో నమోదు చేసుకున్నటువంటి డ్రైవర్లకు మేలు చేకూరుతుంది. త్వరలో ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం నుంచే పోటీ ఎదురుకానుంది. 2 వీలర్లు, ఆటోలు, 4 వీలర్లు సహకార ట్యాక్సీలో భాగంగా సేవలు అందిస్తాయని అమిత్ షా చెప్పారు. ఇందులోని లాభాలన్నీ కూడా ఏ ఒక్క కంపెనీకో పరిమితం కాకుండా డ్రైవర్లకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. రానున్న కొన్ని నెలల్లో సహకార ట్యాక్సీని తీసుకురానున్నట్లుగా అమిత్ షా గారు చెప్పారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో యాత్రి సాధి పేరిట మమతా బెనర్జీ ప్రభుత్వం అయితే ఈ సేవలను అందిస్తూ ఉంది. తొలుత కోల్కతాలో అందుబాటులోకి తెచ్చారు. తర్వాత సిలిగిడి, అసన్సోల్, దుర్గాపూర్లో సేవలు విస్తరిస్తారు. అలాగే కర్ణాటకలోని ఆటో క్యాబ్ యూనియన్లు కలిసి నన్నా యాత్రి పేరిట ఇప్పటికే ఒక యాప్ని తీసుకొచ్చాయి. ఇందులోని లాభాలు డ్రైవర్లకే చెందుతాయి. సహకార ట్యాక్సీ కూడా ఇలాగే పనిచేయబోతోంది. ఈ నేపథ్యంలోనే అసలు సహకార ట్యాక్సీ వల్ల ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది, నిజంగా ఎవరెవరికి లబ్ధి చేకూరుతుంది, ఎలా లబ్ధి చేకూరుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు, మన వీక్షకులకు నమస్కారం. సార్, ఓలా, ఊబర్ లాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకార ట్యాక్సీ పేరిట ఒక యాప్ని అయితే డిజైన్ చేయబోతుంది. ఆ యాప్ని త్వరలో ప్రేక్షకుల ముందుకైతే, అంటే ప్రజల ముందుకైతే తీసుకురాబోతోంది. ఏంటి సార్, ఆ యాప్ ద్వారా ఎవరెవరికి లబ్ధి చేకూరబోతుంది, డ్రైవర్లకి ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఓలా, ఊబర్ తర్వాత 2 వీలర్కి సంబంధించినటువంటి యాప్ ఒకటి ఉంది కదండి, దాని పేరేంటి, ర్యాపిడో. ఇవన్నీ కూడా ఏకఛత్రాధిపత్యం లాగా తయారైంది. అంటే మోనోపొలి, అంటే వీళ్ళు శాసిస్తున్నారు వాళ్ళ మార్కెట్ని. దాని వలన ఇటు ప్యాసింజర్కి పెద్ద ఉపయోగంగా ఉండట్లేదు, ఒకసారి దోపిడీకి గురవుతున్నారు, డ్రైవర్లు కూడా హ్యాపీగా లేరు. వాళ్ళకి వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం వీళ్ళు తీసేసుకుంటున్నారు. వాళ్ళు రిపేర్లు, ఫ్యూయల్ వాళ్ళు పెట్టుకోవాలి. వీళ్ళు కేవలం సంధానకర్తలుగా యాప్ ద్వారా బుక్ అవుతుంది కాబట్టి వాళ్ళ డబ్బులంతా కూడా ఈ పెద్ద కంపెనీలు, ఇవి మల్టీనేషనల్ కంపెనీస్, ఈ వీటి దోపిడీకి గురవుతున్నారని చాలా మంది నేను డ్రైవర్లతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది. ఒక రకంగా వ్యవసాయం ఎంత కష్టంగా ఉందో, ఇవాళ రైతులకి ఎలాంటి లాభసాటిగా లేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ ఓలా, ఊబర్ డ్రైవర్లు కూడా మొత్తుకుంటున్నారు, తర్వాత మాకేం గెచ్చట్లేదండి, ఈ యాప్ వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి ఎక్కువ లాభాలని. ఇది గమనించిన మీదట ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థ నుంచి అయినటువంటి సహకార ట్యాక్సీ అనే ఒక కొత్త యాప్ని సృష్టించి వీళ్ళకి పోటీగా, అంటే మీరే కాదు ఏకఛత్రాధిపత్యంగా మీరే ఆలలేరు, ప్రభుత్వం వీళ్ళందరినీ సహకార సంఘం లాగా ఏర్పాటు చేసి 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్ క్యాబ్స్ ఎవరైతే అద్దెకి తిరుగుతారో కిరాయికి, వాళ్ళందరినీ అందులో సభ్యులుగా చేర్చుకుంటారు. ఆ యాప్ ద్వారా వీళ్ళకి కిరాయిలు దొరుకుతాయి. దాంట్లో ఇప్పుడు వీళ్ళలాగా పర్సంటేజ్ తీసుకోరు. ఒకవేళ తీసుకున్న కొంత పర్సంటేజ్ కూడా ఆ గవర్నమెంట్లో జమ అయిన తర్వాత వాటిని ఈ డ్రైవర్ల సంక్షేమానికి ఉపయోగిస్తారు. అంతే తప్ప ఇది నో ప్రాఫిట్ నో లాస్ అనే ఉద్దేశం మీద ఇది ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం, అంటే ఈ చిన్న వర్గాల నుంచి వచ్చే ఆదాయం మనకు అక్కర్లేదు, కానీ వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగవ్వాలి, ఈ సంస్థల ఆధిపత్యానికి గండి కొట్టాలి, వీళ్ళు శాసిస్తున్నారు వాళ్ళ మార్కెట్ని, అటు కస్టమర్ వినియోగదారులకి సుఖం లేదు, తర్వాత ఈ కిరాయికి తిప్పుకుంటున్న డ్రైవర్లను కూడా కట్టు బానిసలాగా వాళ్ళ చెప్పు చేతల్లో ఉంచుకుని వాళ్ళ నియమ నిబంధనలు వీళ్ళ మీద రుద్ది వాడికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా పట్టించుకోకుండా. ఇప్పుడు ఓలా, ఊబర్ సంస్థ కూడా చూసుకున్నట్లయితే సార్, మనం అంటే ఎవరైనా వాహనం బుక్ చేసుకుంటే ఆ బుక్ చేసుకున్నటువంటి ధనంలోంచి సగానికి పైగా ఓలా, ఊబర్ కంపెనీలకు వెళ్ళబోతున్నాయి. అలాగే మిగతా సగం ఏమో
డ్రైవర్లు ఎవరైతే వాహనదారులు ఉంటారో వారికి మాత్రమే వెళ్ళేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కువగా డ్రైవర్లు నష్టపోతున్నటువంటి నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సహకార్ ట్యాక్సీ పేరిట ఈ కొత్త యాప్ను డిజైన్ చేసి ఇందులో ఏ సంస్థకి కూడా డబ్బులు వెళ్లకుండా డైరెక్ట్గా డ్రైవర్కే వెళ్ళేలాగా ఈ యాప్ను డిజైన్ చేయబోతున్నారు. ఏంటి నిజంగా దీని ద్వారా డ్రైవర్లు కానీ వాహనదారులు కానీ లబ్ధి పొందేటువంటి అవకాశం ఉందంటే? ఇప్పుడు మీరు అన్నట్టు దోపిడీకి గురవుతున్నారండి, వాళ్ళు చెప్పుకోలేరు. అట్లని వీళ్ళ ద్వారా కాకుండా వేరే యాప్లు లేవు. డైరెక్ట్ గా వాళ్ళ కస్టమర్లు వచ్చి బుక్ చేసుకోవాలంటే కష్టం. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఉన్నాము, ఇక్కడ నుంచి ఇంకోసాటికి వెళ్ళాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? వెంటనే మనం ఫోన్ మీద బుక్ చేసుకుంటున్నాము, నియరెస్ట్ వాళ్ళకి వెళ్తున్న మెసేజ్, వాళ్ళు వచ్చి మన పికప్ చేసుకెళ్ళిపోతున్నారు. అట్లా వాళ్ళ కిరాయి వెంటనే దొరుకుతుంది, దగ్గరలో ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నారు. కానీ పూర్తి లాభం వాళ్ళకి రావట్లేదు. ఎక్కువ భాగం కొంత వాళ్ళు అంటే ఏ మాత్రం పెట్టుబడి లేదు. బండి వాడిది కాదు, ఫ్యూయల్ ఆడిది కాదు, అంటే ఇంధనం డ్రైవ్ చేస్తుంది అతను కాదు, డ్రైవర్. రేపు ఈ రిపేర్లు వచ్చినా వాళ్ళకేం సంబంధం లేదు ఈ బండితో. కేవలం వచ్చే ఆదాయాన్ని మాత్రమే వాళ్ళు పిండుకుంటున్నారు. రేపు బండికి మాకు ఇట్లా ట్రబుల్ వచ్చిందంటే వాళ్ళ నుంచి ఏమాత్రం కూడా సహాయ సహకారాలు అందవు. అలాగే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య పరిస్థితుల్లో ప్రమాదాలు జరిగినా కూడా వీళ్ళకి గురించి పట్టించుకునే వాళ్ళు ఉంటారు. అదొక దోపిడీ విధానంలో ఉందనే ఉద్దేశం మీదే ప్రభుత్వమే ఈ రంగంలోకి ఎంటర్ అయ్యి, అందులో ఇది ఏం తక్కువ కాదండి, కొన్ని లక్షల మంది వాళ్ళ ఈ రంగం మీద, ఈ ట్యాక్సీ తర్వాత వీటి మీద ఆధారపడి ఉన్నారు, రవాణా రంగం మీద. తర్వాత వీళ్ళని కాపాడాలనే ఉద్దేశం మీద ఈ సహకార ట్యాక్సీ అనేది తీసుకురావటం అయింది. తర్వాత ఇప్పటికే మమతా బెనర్జీ కూడా సాతి యాత్రి అని ఒక యాప్ పెట్టి కలకత్తాలోను, తర్వాత దుర్గాపూరు, తర్వాత ఇంకా అక్కడ 2-3 టౌన్లలో కూడా తిప్పుతున్నారు. సక్సెస్ అయ్యింది కాబట్టి ఇంకా విస్తృత పరిచే పరిస్థితి కూడా ఉంది. అట్లాగే కర్ణాటకలో కూడా ఈ ఆటో డ్రైవర్ల సంఘం, ట్యాక్సీ డ్రైవర్ల సంఘం వీళ్ళంతా ఒక కోఆపరేటివ్ సొసైటీ లాగా ఏర్పడి నమ్మ యాత్ర అనే ఒక యాప్ను పెట్టుకుని అక్కడ కూడా సక్సెస్ అయ్యారు. అందువల్ల ఇవాళ జాతీయ స్థాయిలోనే కేంద్ర ప్రభుత్వం సహకార ట్యాక్సీ అనే యాప్ని డెవలప్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి సార్ తొలుత ఏ రాష్ట్రాల్లో ఈ సహకార ట్యాక్సీ అందుబాటులోకి రాబోతోంది? అసలు దేశవ్యాప్తంగా ఈ సహకార ట్యాక్సీ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యాప్ని చాలా సమగ్రంగా ఆలోచించి ఇందులో ఇప్పుడు ప్రస్తుత విధానంలో ఉన్న లోటుపాట్లని, తర్వాత ఇప్పుడు వినియోగదారులకు ఉన్న కష్టాలని, అట్లాగే డ్రైవర్లు పడుతున్న ఇబ్బందుల్ని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అంటే ఇవాళ వాళ్ళందరి సంక్షేమం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే అటు వినియోగదారులు మన దేశ ఓటర్లే, తర్వాత ఇటు ట్యాక్సీ ఓనర్లు కూడా వీళ్ళు. కానీ ఎవరో సంస్థ ఇది అంటే ఇదివరకు గతంలో బ్రిటిష్ పరిపాలన లాగా ఈ ఓలా, ఊబర్, తర్వాత అది ఇందా చెప్పారు కదా 2 వీలర్, దాని పేరు ఏంటండి మన ర్యాపిడో, ఇలాంటి సంస్థలు మోనోపోలీగా పెట్టుకుని ఇప్పుడు ర్యాపిడో పాపం చాలా మంది పార్షియల్ అంటే పాక్షికంగా ఉద్యోగం అన్నమాట. అది ఏదో ఇతర ఉద్యోగాలు వృత్తులు చేసుకుంటా పార్ట్ టైమ్గా చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ దగ్గర కూడా చాలా కమిషను ఈ ర్యాపిడో ద్వారా పోతుంది. ఇవన్నీ కూడా రేపు సహకార ట్యాక్సీ దీనిలోకే వచ్చేస్తాయి, ఒకే యాప్లోకి వస్తాయి. ముందు మీరు అన్నట్టు కొన్ని ప్రధాన నగరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ పెట్టినప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు టౌన్లో కూడా వస్తాయి. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. అక్కడున్న దీన్ని బట్టి అక్కడ 2 వీలర్స్ వాళ్ళు కూడా ఈ సేవలను ఉపయోగించుకుంటారు, ఇది అదనపు ఆదాయం పొందటానికి. అలాగే విలేజర్స్ కూడా 2 వీలర్స్ లేనాళ్ళు ఈ 2 వీలర్ల మీద లేదా ఆటోల మీద తొందరగా వాళ్ళ గమ్యస్థానాలకి వెళ్ళగలగటానికి ఆస్కారం కలుగుతుంది. ఇది ఒక రకంగా మంచి ప్రయోజనకరమైనటువంటి యాపే. నేను అనుకుంటాను 2-3 నెలల్లోనే ఇది దేశవ్యాప్తంగా కూడా ప్రధాన నగరాల ముందు, తర్వాత 2వ స్థాయి నగరాల్లోనూ, అట్లా 3వ స్థాయి అందుబాటులోకి వచ్చేస్తండి. ఇది ఖచ్చితంగా ఇద్దరికి విన్ సిచ్యువేషన్. అటు వినియోగదారులకి లబ్ధి చెందుతారు, తర్వాత వెహికల్ యజమానులు ఎవరైతే ఈ బాడుగా ఆటోల్ని క్యాబ్లు తిప్పుకుంటున్నారో వాళ్ళకు కూడా మంచి. అంటే ఓలా ఊబర్ లో మనం బుక్ చేసుకుంటే మనకి ఎంత అయితే కాస్ట్ అవుతుందో అంతకంటే తక్కువ కాస్ట్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కమిషన్ ఇక్కడ యాడ్ అవుతుంది. అది యాడ్ అవ్వకుండా ఇంకా తగ్గించి ఏదైతే డైరెక్ట్ గా వినియోగదారు నుంచి వస్తో అది ఆ యజమానులకు కానీ డ్రైవర్ల అకౌంట్ లో పడేలాగా చూస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా మంచి యాప్ అని చెప్పొచ్చు కృష్ణ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.